ఆ దుర్మార్గుడి చేత నీకు క్షమాపణ చెప్పించి వాడి కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిస్తానమ్మా. నేనిచ్చే కంప్లైంట్ కరెన్సీ ముందు ఓడిపోద్దని గ్యారంటీ ఇవ్వగలరా? నువ్వొస్తేనే తప్ప నా కొడుకుని బ్రతికించలేవని డాక్టర్లు చెప్పారు. ఏంటి సార్ అలా ఆలోచిస్తున్నారు? బిజినెస్ మ్యాన్ ని అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారా? భయపడటం లేదు, నిన్ను చూసి గర్వపడుతున్నాను. నాలాంటి పోలీసులు చేసుకున్న దురదృష్టం ఏంటంటే నీలాంటి వాళ్ళు పాలిటిక్స్లో లేకపోవడం. పోలీసులు, చట్టాలు, శిక్షలతో క్రైమ్ రేట్ తగ్గదు. నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయాలనుకునే వాళ్ళు భయపడతారు. ఐ అప్రిషియేట్ యూ. లెట్స్ గో. కానిస్టేబుల్స్ పదండి. మీరు మీ వెహికల్లో రండి, మేము మా వెహికల్లో వస్తాం. కానిస్టేబుల్స్ హలో సార్, నేను కానిస్టేబుల్ రమేష్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పయ్యా. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా సిఐ గారు వస్తున్నారు సార్. వాట్? సిఐ వస్తున్నాడా? వాడెందుకు వస్తున్నాడు? అసలు అరెస్ట్ చేయడం ఏంటి? సార్, మీరేదో యాక్సిడెంట్ చేశారని, అదేదో ప్రీ ప్లాన్ మర్డర్ చేశారని మీ అమ్మాయి మీ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. మా అమ్మాయి భాను మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నావయ్యా? సార్, మా సిఐ గారు చాలా స్ట్రిక్ట్. స్ట్రిక్టా? అలాంటి వాళ్ళని బోల్డ్ మందిని చూసానులే. సార్, మా సిఐ గారి గురించి మీకు పూర్తిగా తెలీదు. మీకు ముందుగానే చెప్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారు. ఏంటి? బయలుదేరారా? అవును సార్. ఉంటాను. అరే, భాను మా మీద కంప్లైంట్ చేయడం ఏంటి? నేను యాక్సిడెంట్ చేసినట్టు తనకెలా తెలిసిపోయింది? ఎన్నిసార్లు పిలిచిన పలకదేంటి? ఎట్రి మాలకం ఎక్కడుందో ఏంటో. రేణు! ఏంటి గొంతు చించుకొని అరుస్తున్నా అంత సైలెంట్ గా ఉన్నావేంటి? విషయం ఏంటో చెప్పండి. నీ కూతురికి ఏమైనా పిచ్చెక్కిందా? నన్ను అరెస్ట్ చేయమని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. ఏమైంది భానుకి? నా గురించి ఎవరో మన అమ్మాయికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అది నమ్మేసి ఉంటుంది పాపం. నిజమేంటో తెలుసుకునే అవసరం లేదా? అయినా నేను ఎలాంటి వాడినా మీకు తెలీదా? నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేనేం తప్పు చేశానని విచికని పట్టిందా దానికి? కష్టపడి ఎక్కువగా నటించాల్సిన అవసరం లేదు. ఏమన్నా? మాకు నిజం తెలిసిపోయింది కాబట్టి నువ్వు నటించాల్సిన అవసరం లేదు అంటున్నాను. రౌడీలు, గూండాలు కత్తులు పట్టుకుని రౌడీజం చేస్తారు. నీలాంటి వాళ్ళు నవ్వుతూ రౌడీజం చేస్తారు. పచ్చనోట్లతో దాదాగిరి చేస్తారు. మంచితనం ముసుగులో మోసాలు చేస్తారు. నమ్మక ద్రోహం చేసే నీలాంటి వాళ్లకన్నా కత్తులతో పొడిచే రౌడీలు, గూండాలు చాలా నయం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజాలు మాట్లాడుతున్నాను. నీ వేషాలు, మోసాలు మొత్తం తెలిసిపోయాయి. నువ్వు సుకన్యని పెళ్లి చేసుకునే విషయం తెలుసు.
మోసం చేసి వాళ్ళ ఆస్తిని కాజేసిన విషయమూ తెలుసు. సుకన్య కేసు పెడితే నీ బండారం బయటపడుతుందని నువ్వు సుకన్యని చంపేయాలనుకోవడం కూడా నాకు తెలుసు. నువ్వు సుకన్యని కారుతో గుద్ది చంపాలనుకోవటం భాను కళ్ళారా చూసింది. ఇవన్నీ అబద్ధాలంటావా? లేకపోతే ఇంకా మమ్మల్ని నమ్మించటానికి? చూడు, మిమ్మల్ని నమ్మించడానికే కాదు, ఇవన్నీ మిమ్మల్ని సుఖపెట్టడం కోసం చేశారు. మీరు సంతోషంగా ఉండడం కోసం చేశారు. నేను ఒక్కరిని హ్యాపీగా ఉండాలనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా కూతురు హ్యాపీగా ఉండాలని చేశాను. మీరు దర్జాగా బ్రతకాలని చేశాను. అన్నీ మీకోసమే చేశాను. ఇవన్నీ మేం చేయమని చెప్పామా? మమ్మల్ని అందలం ఎక్కేమని మేము ఏ రోజైనా అడిగామా? కడుపు నిండటానికి 4 మెతుకులు పెట్టమన్నాం గాని బంగారు పళ్ళల్ని పెట్టమనలేదు. ఉండటానికి 4 గోడల నీడ కావాలన్నాం కాని మహారాణుల్లో ఉండటానికి ప్యాలెస్లు అడగలేదు. పట్టుబట్టలు, నోట్ల కట్టలు, కార్లల్లో షికార్లు, ఏసీలు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమీ మిమ్మల్ని అడగలేదు. డబ్బు పిచ్చితో నీ స్వార్థానికి అన్నీ చేశావు. చేసిన దారుణాలన్నీ కూతురు కోసం చేశానంటూ నా కూతురు నడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నావా? మనం ఇస్తే తీసుకోవడం తప్ప ఏ రోజు నా కూతురు నన్ను కాని నిన్ను కాని పాకెట్ మనీ ఇవ్వమని కూడా అడగలేదు. అన్యాయంగా సంపాదించిన ఈ డబ్బంతా అలాంటి కూతురు కోసం సంపాదించానని చెప్పటం వచ్చి అబద్ధం. నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ఆడుతున్న నాటకం. నీలాంటి వాణ్ణి తెలిసింది కదా, నేను ఎలాంటి వాడినో తెలిసింది కదా. నాలాంటి వాడికి ఎదురు తిరిగితే ఏం చేస్తానో కూడా తెలుసుగా. చంపేస్తాను, జాగ్రత్త. అవతల నీ మొగుని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారంటే నీ భర్తని కాపాడుకోవాలన్న భక్తి భయం ఏమీ లేవే నీకు? వెళ్ళి నీ కూతురికి చెప్పు, కంప్లైంట్ వాపస్ తీసుకోమని చెప్పు. వెళ్ళు. నీలాంటి మొగుడికి పెళ్ళానైనందుకు సిగ్గు అవమానం తప్ప భక్తి భయం ఉండవురా రాస్కెల్. తాళి కట్టిన సుకన్యని చంపేయాలనుకున్నావంటే రేపు నా పరిస్థితి, నా కూతురు పరిస్థితి అదే కదరా. నీలాంటి వాళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప బయట కాదురా. వచ్చే వాళ్ళకి నేనే పట్టిస్తాను. పోలీసులు వచ్చేస్తారు, తలుపుతీ. నీలాంటి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. నేను చెప్పేది విను. అప్పుడే నాలాంటి వాళ్ళు, సుకన్య లాంటి వాళ్ళు సంతోషంగా ఉండేది. నమ్మకిట్టు, ఆ భాను వల్ల నిజమేంటో తెలిసింది. మీ అమ్మ వెళ్ళింది కాబట్టి సింధు తప్పకుండా వస్తుందిరా, వస్తుంది. లేదు నాన్న, అమ్మ వాళ్ళని క్షమించమని అడిగినా జరిగిన అవమానాన్ని
సింధు ఎప్పటికీ మర్చిపోదు. సింధు మనల్ని చూడ్డానికి కూడా ఇష్టపడదు నాన్న. లేదురా, వాళ్ళు మంచి వాళ్ళరా. సింధు మనల్ని తప్పకుండా క్షమిస్తుంది. సింధు వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. రామ్మా, ఊరుకోనత్తయ్య. కిట్టు, వెళ్ళమ్మా. సింధు కిట్టు, నా కిట్టు, నీ మరదలు వచ్చిందిరా, నీ సింధు వచ్చిందిరా. సింధు రామ్మా. సింధు కిట్టు, సింధు కిట్టు. ఒరే కిట్టు, తీసుకొచ్చానురా, నీ సింధుని తీసుకొచ్చాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఏంటి బావా, ఇలాంటి పని చేసావు? నీకు జరిగిన అవమానం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు తెలుసా. ఇంతకీ నువ్వు మమ్మల్ని క్షమించినట్టేనా? మన మధ్య క్షమాపణలేంటి బావా? మీరెంత నిజం తెలుసుకున్నారు, అది చాలు. అయినా ఇదేంటి బావా, మనసులో ఉన్న ప్రేమను చంపుకోలేక మనిషి చచ్చిపోవాలనుకోవడం తప్పు కాదా? అది నేను ఆలోచించలేదు సింధు. నువ్వు నన్ను క్షమించవు, ఇక నువ్వు నా లైఫ్లోకి రావు అన్నదే నమ్మాను. నువ్వు లేని నా లైఫ్ని నేను ఊహించలేకపోయాను. అందుకే విషం తాగాను. మమ్మల్ని క్షమించినందుకు సంతోషంగా ఉంది. అయినా నేను ఇంకో మాట అడగడానికి భయంగానే ఉంది. కానీ అడగకుండా నేను ఉండలేను సింధు. అడుగు బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా? పది మందిలో మిమ్మల్ని ఎంతో అవమానించిన మాకు అడిగే అర్హత లేదనుకో, కానీ నా జీవితంలోకి వస్తావన్న చిన్న ఆశ. బావా, యుద్ధంలో ఓడిపోవచ్చు కాని ప్రేమలో ఎవరూ ఓడిపోకూడదు. ఒకప్పుడు నీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడావు. ముఖేష్ నుంచి మా అమ్మను కాపాడావు. నా కోసం ఎంత చేసిన నువ్వు ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకోపోయావు. ప్రాణం కన్నా ప్రేమ గొప్పది. నీలాంటి వాడు దొరకడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే బావా. అలాంటి నిన్ను నేనెందుకు కాదనుకుంటాను?
సింధు మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తనాల దూరమంతా ముచ్చటైపోయే భాను వచ్చినట్టుంది. రండి సార్. అమ్మా, వచ్చేసావు భాను? వచ్చేసానమ్మా. నీ భర్తను అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని తీసుకొచ్చాను. నన్ను క్షమించమ్మా. అతను నాకు భర్త మాత్రమే కాదమ్మా, నీకు తండ్రి కూడా. అయినా అతన్ని భర్తలా కాకుండా నువ్వు చేస్తున్న మంచి పనికి నీ తల్లిగా నేనెప్పుడు సపోర్ట్ చేస్తాను. అందుకే నేరం చేసిన వాడు పారిపోకుండా పైన గదిలో వేసి తాళం పెట్టాను. సిఐ గారు, పదండి, పైనున్నారు. రండి. రండి. ఇదే గది. పదండి. రండి సిఐ గారు. ఇక్కడ ఎక్కడ మేడం? ఇక్కడే ఈ రూమ్ లోనే బంధించాను. కానిస్టేబుల్స్, బాత్రూమ్ చెక్ చేయండి. బాత్రూమ్ ఎవరు లేదు సార్. లేడా? ఏంటి మేడం? ఈ రూమ్ లోనే ఇక్కడే బంధించాను సార్. సిఐ గారు. షిట్. కానిస్టేబుల్స్, రూమ్ చెక్ చేయండి. ఎస్ సార్. ఎస్కేప్ అయినట్టుగా డౌట్ వస్తుంది మేడం. రండి, బయటికి వెళ్ళి చూద్దాం. కానిస్టేబుల్స్. సార్, ఎక్కడ కనిపించలేదు సార్. సార్, ఎక్కడ కనిపించలేదు సార్. షిట్. మీ నాన్న తప్పించుకున్నాడు మేడం, కన్ఫర్మ్. సిఐ గారు, మా నాన్న తప్పించుకోవడానికి వీల్లేదు. అతన్ని త్వరగా అరెస్ట్ చేయకపోతే నా ఫ్రెండ్ మదర్ ని చంపాలనుకున్నవాడు నా ఫ్రెండ్ సింధుని కూడా చంపేస్తాడు సార్. నా ఫ్రెండ్ కి వాళ్ళమ్మకి చేసిన ద్రోహానికి మా నాన్నకి శిక్ష పడాల్సిందే సార్. ఎలాగైనా మా నాన్నని పట్టుకొని కోర్టు బొల్లో నిలబెట్టి శిక్ష పడేలా చేయండి సార్. నా భర్తకి శిక్ష పడకపోతే ఇంకెందరి జీవితాల్ని నాశనం చేస్తాడో తెలీదు. నా భర్త వల్ల ఇంకెవరికి అన్యాయం జరగకూడదు, ఇంకెవరూ నష్టపోకూడదు. నా భర్తను త్వరగా పట్టుకోండి సిఐ గారు. భర్తని తండ్రిని చూడకుండా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలనుకుని మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు. అతను ఎక్కడున్నా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే బాధ్యత నాది. వస్తానమ్మా. కానిస్టేబుల్స్, కమాన్. ఆంటీ, రాభాను. ఎలా ఉందాంటీ?
దయ వల్ల బ్రతికి బయటపడ్డానమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్లు చల్లగా ఉండాలమ్మా నువ్వు. మిమ్మల్ని చంపాలనుకున్న మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు తప్పకుండా మా నాన్నని అరెస్ట్ చేస్తారు. తను చేసిన మోసాలు నీకు తెలియకుండా ఉండడం కోసమే మా అమ్మనే చంపడానికి ప్రయత్నించాడు. అలాంటివాడు భార్య పిల్లలను కూడా చూడడు. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కాబట్టి నిన్ను కూడా ఏం చేయడానికైనా వెనకాడడు. అందుకే నువ్వు ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తున్నావంటున్నాను. అనవసరంగా మీ నాన్నకి ఎదురు తిరుగుతున్నావు బాను. అనవసరం అని నేను ఆలోచించలేదు సింధు. ఈ సిటీకి వచ్చాక నాకు పరిచయమైన, నన్ను ఇన్స్పైర్ చేసిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వు. నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే నేను అనుకోలేదు, నా తోబుట్టువని ఫీల్ అయ్యాను. అందుకే నీ ప్రాబ్లం నా ప్రాబ్లంగా భావించాను. పైగా నా తండ్రి వల్లే నీకు అన్యాయం జరిగిందంటే అది నేను తట్టుకోలేను సింధు. పోలీసులు అరెస్ట్ చేయకుండా మా నాన్న తప్పించుకున్నాడు. మా నాన్న పోలీసులకి దొరికేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకన్నా ఎక్కువగా ప్రమాదంలో ఉన్నది మీరు. ఇదిగో ఈ గన్ మీ దగ్గర ఉంచండి. ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పనికొస్తుంది. బాను, ఇది నా దగ్గర. ఇప్పుడిది నీ దగ్గరే ఉండాలి సింధు. అలాంటి నీచుడు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి. దీన్ని తీసేస్తేనే వాడు చచ్చినట్టు లెక్క. ముందు నిన్ను కాల్చి ఆ తర్వాత దాన్ని కాల్చేస్తాను. వద్దండి. తప్పుకో తప్పుకో.